ద్వారకామయీ నిత్యపారాయణం. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఓం విఘ్న వినాశాయ సాయినాథాయ నమః. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగృహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజేనిసం. ద్వారకామయి నిలయుడవైన ఓ సమర్థగురు సాయినాథ మహాప్రభు, నీవు దత్తావతార స్వరూపుడవు, ఆశ్రిత భక్తరక్షక, నీవు కరుణామయుడవు, దయామయుడవు. నా హృదయమనే కమలాన్ని నీకు అర్పించి శతకోటి సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తున్నాను. ఓ గురుదేవ దత్తాత్రేయ సాయినాథ, నీ దివ్య పాదపద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములను సమర్పిస్తున్నాను. ఓ సకల దేవతా స్వరూప సాయినాథ, ఈ భక్తుని ఎడల అనురాగము, వాత్సల్యము, స్నేహము కలిగి నా దైనందిక కార్యములలో ఆటుపోటులను తట్టుకునే శక్తిని ప్రసాదింపు. ఓ సాయినాథ ప్రభో, నీ అనురాగ వాత్సల్యాలను నాపై నిత్యము ప్రసరింపజేయము స్వామి. ఓ అనురాగ వాత్సల్యమూర్తి, నీకన్నా నాకు దిక్కెవరు లేరు కదయ్యా, అందుచేతనే నేను నీకు సర్వస్య శరణాగతినయ్యాను. ఓ పవిత్రమూర్తి, ఈ సంసార జీవితంలో నాకు తెలుసో తెలియకనో తప్పులు చేస్తుంటాను. ఈ తప్పులు చేయడానికి కారణభూతమైన ఈర్ష్య, ద్వేషాలు, మమతా, అహంకారములు, స్వార్థం, కోపం మొదలైన దుర్గుణాల నుండి నాకు విముక్తి కలిగించు. ఓ ఇష్టకామ్య ఫలప్రదాత, నీవు నాకు ఆత్మీయుల కంటే ఆత్మీయుడవు. ప్రతిరోజు ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యభగవానుడు ఉదయించక ముందే నేను నిద్ర నుండి మేలుకొనే మంచి బుద్ధిని కలిగించు. నా శక్తి అనుసారము క్రమశిక్షణతో నీ నామాన్ని స్మరించే అలవాటును ప్రసాదించుము తండ్రి. నా దైనందిక జీవిత విధానంలో నాకు ఏమి కావాలో అవి నీవే ప్రసాదించు. నాలో ఇమిడి ఉన్న దుర్గుణాలను పారద్రోలి సన్మార్గంలో నడిపించు ప్రభు. నా తల్లిదండ్రులను, బంధువులను, మిత్రులనే కాక సర్వ ప్రాణకోటి యందు ప్రేమతో, వాత్సల్యంతో మెలిగే మంచి మనస్సును ప్రసాదించుము సాయినాథ. ఓ పరమ దయానిధి, నాకు నీపై సంపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించుము. ఈ రోజంతయు నీవు నాతోనే ఉండి మంచి మార్గమున నడిపించి ధన్యుణ్ణి చేయగల సామర్థ్యము నీలోనే కలదని విశ్వసిస్తూ నా హృదయపూర్వక నమస్కారములను సమర్పిస్తున్నాను. ఓం సమర్థ గురు సాయినాథాయ నమః. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో చిన్న గ్రామం కలదు. ఆ గ్రామమే నేడు షిరిడి క్షేత్రంగా విరాజిల్లుచున్నది. ఆ గ్రామంలో సాయిబాబా నివసించుట చేతనే ఆ గ్రామం పవిత్ర క్షేత్రమైంది. శ్రీ సాయిబాబా స్వగ్రామం, అతని తల్లిదండ్రులు, కుల మతాలు ఎవరికీ తెలియవు. ఆయన ఎవరికీ చెప్పలేదు. గ్రామంలో వేప చెట్టు కింద 16 ఏళ్లు బాలుడిగా సాయిబాబా మొట్టమొదట కనిపించెను. సదానింబ వృక్షస్య మూలాది వాసాత్ సుధాశ్రావిణం తిక్తమవ్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాధారణంగా వేపాకులు చేదుగా ఉంటాయి, కానీ ఎండను, వానను, చలిని లెక్క చేయక రాత్రి పగలు అని భయపడకుండా బాబా ఒంటరిగా తపస్సు చేసిన వేప చెట్టు ఆకులు చేదుగా ఉండవు. వారి తపోబలం చేత వాటి చేదుదనం పోయింది. అంటే దీన్ని బట్టి వారి మహిమ తెలియచున్నది. వేప చెట్టు కల ప్రదేశం షిరిడీలో గురుస్థానమని ప్రాశస్త్యము చెందినది. బాబాకు ఆశ్రయమిచ్చిన వేప చెట్టు ఆకునకు చేదుదనము పోగొట్టి ఆ స్థలమునకు గురుస్థానము అని ఎనలేని ప్రతిష్టను కలిగించారు. అదేవిధంగా బాబాను శ్రద్ధాభక్తులతో హృదయమందు నిలుపుకొని ఎవరు పూజిస్తారో వారి మనస్సులో చేదుతో కూడిన చెడ్డ గుణాలను, ఈర్ష్యా ద్వేషాలను పోగొట్టి వారి మనస్సులో శాంతి, సౌఖ్యములు అనబడే తీపి ధనాన్ని విస్తరింపజేసి జీవితమును ధన్యమును చేయుదురు. వేప చెట్టు కింద యోగ సమాధిలో కూర్చొని అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న 16 ఏండ్ల బాలుని 1854వ సంవత్సరంలో ఒకరోజు షిరిడి గ్రామ ప్రజలు చూశారు. అతని వివరములు తెలుసుకొనుటకు ఎవరూ సాహసించలేదు. నానా చౌబ్దార్ అనే రైతు తల్లి మంచి పాండిత్య సంపద గల జ్ఞాన వృద్ధమూర్తి. ఆమె పూర్వజన్మ సుకృతం వలన ఆ బాలుని కారణజన్ముడిగా జన్మించిన యోగ పురుషుడని తెలుసుకొన్నది. ఒకనాడు ఖండోబా దేవుడు షిరిడి గ్రామమందొకని మీద ఆవహించి ఒక ప్రత్యేక స్థలమును గుణపములతో తవ్వమనెను. ఆ విధముగా తవ్వి ఇటుకలను, బండరాయిని తీయగా మెట్లు, గుహ, అందులో 4 మూలల 4 దీపములు, వాటి వెలుగు కనిపించెను. అంతేకాక వారికి ఇంకా చిన్న గది, ఆ గదిలో గోముఖ కట్టడములు, జపమాలలు కనిపించెను. ఈ అందచందాల బాలుడు 12 సంవత్సరములు అచ్చట యోగనిష్టలో గడిపెనని, ఆ స్థలము అతని గురుస్థానమని తెలిసెను. ఆ బాలుని కోరిక మేరకు దానిని మూసివేసిరి. ఈ వేప చెట్టును బాబావారు విశేషముగా ప్రేమించేవారు. ఒకనాటి ఉదయం పుట్టుగుడ్డి అయిన వ్యక్తి తన దురదృష్టానికి కుమిలిపోవుచుండెను. అది చూచిన బాల ఫకీరు, భగవంతుడు దయామయుడు అంటూ తన పవిత్ర హస్తముతో అతని కళ్ళను తాకి దృష్టిని ప్రసాదించెను. ఆ విధముగా వేప చెట్టు కింద బాల ఫకీరు చాలామంది వ్యాధిగ్రస్తులను బాగు చేసెను. ఓం సాయిరాం.